ఈ దేశంలో ఈ దేశంలో జనాలకి క్రికెట్, సినిమా ఈ 2 ఉంటే చాలు. దేశం ఏ రకంగా అయిపోయినా పర్లేదు. సరే అయితే ఇప్పుడు అమరావతి ఐపీఎల్ టీమ్‌ని ప్రపోజల్ చేస్తున్నారు. పెడదాం అనేటువంటి మాట క్రీడా శాఖ మంత్రి అన్నారు. చంద్రబాబు నాయుడు మధ్యలో కూడా అదే ఉంది. రానున్న 5 సంవత్సరాల్లో స్టార్ట్ చేస్తాము అని అంటున్నారు. అయితే అమరావతి అనేటువంటి ఒక బ్రాండ్‌ని సృష్టించాలి. ఒక రకమైన పేరు ఎక్కువగా ఇండియా వైడ్ పాపులర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది గట్టిగానే హెల్ప్ చేస్తది. సరే అయితే ఒక ఐపీఎల్ టీమ్‌ని ఏ రకంగా మనం స్టార్ట్ చేయగలుగుతాము? బీసీసీఐ అప్పటికప్పుడు అడుగుతదనమాట. బట్ పర్టిక్యులర్ సిటీస్‌ని మేము పిక్ చేసుకున్నాము. ఈ సిటీస్ పేరు మీద ఎవరైనా ఆహ్, ఫ్రాంచైజ్ తీసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు మాకు మెయిల్ పెట్టండి అని తర్వాత ప్రొసీజర్స్‌లో ఒక 10,00,000 ఎంతో కట్టిన తర్వాత వాళ్ళకి స్లాట్ బుక్ చేస్తారు. బుక్ చేసిన వాళ్ళలో దాదాపు ఒక రూ. 2,000 వరకు అవుతది. ఒక టీమ్ పర్చేజ్ అంటే బీసీసీఐ నుంచి ఆ టీమ్‌ని పర్చేజ్ చేసుకొని మళ్ళీ ఆ టీమ్‌లో ఉన్నటువంటి పర్స్ ఇస్తారు. ఆ పర్స్‌లో అమౌంట్ ఉంటది. 2,000,00,00,000లో ఒక 1,700,00,00,000 ఎంతో ఉంటుంది. మిగతాది బీసీసీఐకే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 1,700,00,00,000లో ఒక్కొక్క క్యాండిడేట్‌ని కొనుక్కోవడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో, ఒక క్రికెట్ టీమ్‌ని ఐపీఎల్‌లో ఇన్వాల్వ్ చేయాలి అంటే, ఇదంతా ఒక ప్రాసెస్ కింద నడుస్తుంది. అయితే ఇప్పటికే టీమ్స్ ఎక్కువైనియి అండ్ ఒక మ్యాచ్ ఇక్కడ ఆడాలి. ఇప్పుడు చెన్నై, బెంగుళూరు ఉందనుకోండి. ఒక మ్యాచ్ బెంగుళూరులో హోమ్ టీమ్‌లో ఇద్దరు ఆడాలి. మళ్ళీ చెన్నై హోమ్ టీమ్‌లో ఇద్దరు ఆడాలి. అందువల్ల ఇన్ని టీమ్స్, ఇన్ని మ్యాచెస్ అలా ఎక్కువైపోతున్నాయనే కంప్లెయింట్ ఉంది. సో, ఫర్దర్ గోయింగ్ ఫార్వర్డ్ అల్టిమేట్‌గా డబ్బుల కోసమే కదా వీళ్ళు చేసేది. సో, గోయింగ్ ఫార్వర్డ్ టీమ్స్ పెరిగే కొద్దీ ఒక హోమ్ టీమ్ మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. అంటే చెన్నై, ఆర్‌సీబీ మ్యాచ్ అనేది ఒకసారి మాత్రమే ఉంటుంది. ఎయిదర్ బెంగుళూరులో ఇయర్ ఉంటే నెక్స్ట్ ఇయర్ చెన్నైలో ఉంటుంది. అట్లా పెట్టేయాల్సొస్తది కమింగ్ డేస్‌లో. అంతే. ఇప్పటికి చాలా లెంత్ పెరిగిపోయింది. ఎక్కువ వీక్స్ మ్యాచెస్ ఆడుతున్నారు. దాదాపు 2 మంత్స్ ఉంటుంది ఐపీఎల్. ఇదివరకు అట్లా ఉండేది కాదు. కొంచెం 1 మంత్, 15 డేస్ అట్లా ఉండేది. సో, ఇప్పుడు టీమ్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి మరి ఇది తగ్గించుకుంటూ టీమ్స్‌ని ఆహ్, మరి అమరావతి లాంటి పెద్దగా పేరు లేని ఇంకా ఏమి బిల్డ్ అవ్వనటువంటి ప్లేస్‌ని యాక్సెప్ట్ చేస్తదా బీసీసీ. యాక్సెప్ట్ చేస్తదా అంటే ఏముంది ఈ దేశంలో ఏదైనా సరే లాబియింగ్ వల్ల జరుగుతది. లాబియింగ్ వల్ల జరగాలంటే ఆల్రెడీ ఎన్‌డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు, అమిత్ షా యొక్క సహకారంతో చేయించుకోవాలి. అమిత్ షా కొడుకే కదా జై షా. ఆయనే కదా బీసీసీ హెడ్, ప్రెసిడెంట్. సో, ఆయన సహకారంతో ఇదంతా కూడా ఇంటర్నల్ లాబియింగ్ గనక చేయించుకుంటే డెఫినెట్‌లీ అమరావతి కింగ్సో, అమరావతి ఏం పెడతామో పేరు అవకాశం ఉంటుంది డెఫినెట్‌లీ. నేనన్నట్టు ఒకే ఒక్క బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇక ఇన్వెస్టర్స్ వస్తారా ఫ్రాంచైజ్ అంటే ఇది అమరావతిని పెట్టండి, మీరు పుల్లారెడ్డిని పెట్టండి, ఏ ఊరు పెట్టినా డెఫినెట్‌లీ వస్తారు. ఎందుకంటే ఐపీఎల్‌లో కొత్త టీమ్‌ని ఎగ్గబడి కొనటం కోసం కొన్ని వందల మంది ఇండియన్ బిజినెస్ మెన్ పిచ్చోళ్ళలా వెయిట్ చేస్తున్నారు. 3,000,00,00,000 ఇచ్చి కొనడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే బిగ్గెస్ట్ కోరుకునేది ఏంటంటే చాలా మంది హ్యూమన్స్ ఫేమ్ కోరుకుంటారు. ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే పక్కింటోడి పేరు తెలీదనుకోండి. ఎంత పెద్ద క్రిమినల్ అయినా పక్కింటోడి పేరు తెలీదనుకోండి. ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా పక్కింటోడి పేరు తెలీదనుకోండి. అసలు అది జీర్ణించుకోలేడు ఆడు. కాబట్టి ఇలాంటి బిజినెస్ ఒకటి పర్చేజ్ చేసి, స్టార్ట్ చేసి అందులో మనం ఇప్పుడు 'విజయ్ మాల్యా' అందుకే కదా తీసుకుంది. 'షారుఖ్ ఖాన్' అంత అందరికీ తెలిసినా కూడా ఎందుకు తీసుకున్నాడంటే అది బిజినెస్ వ్యవహారం. కానీ ఇంకొంతమంది అట్లా కాదు. వాళ్ళు ఫేమస్ అవ్వడం అనేది కూడా వాళ్ళకి నచ్చుతుంది బిజినెస్‌తో పాటు. నేననేది ఓన్లీ ఫేమ్ అవ్వడానికే కొంటారని కాదు. అది కూడా ఒక బిజినెస్. మనం కూడా ఇందులోకి దిగుదాం అనేటువంటి ఆసక్తి బిజినెస్ పీపుల్‌కి ఇండియాలో భయంకరంగా ఉంటది. కాబట్టి ఇక్కడ దానికి అలా ఒక ఫ్రాంచైజ్‌కి సంబంధించిన ఇన్వెస్టర్‌ని తీసుకురావడానికి చంద్రబాబు నాకు తెలిసి ఏం కష్టపడక్కర్ల. ఆల్రెడీ బీసీసీఐ కింద మీరు ఒక చిన్న టౌన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కైక్లూరు ఐపీఎల్ టీమ్ అని పెట్టినా ఈళ్ళు హ్యాపీగా వచ్చేసి వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉంటారు ఇండియాలో. సో, ఇన్వెస్టర్ పరంగా భయం లేదు గానీ, లాబియింగ్ చేసుకొని అమరావతి అనే పేరు మీద ఒకటి రిజిస్టర్ చేయించుకోవడమో, దిగడమో, అంగీకరించేలా చేయడం. ఔరంగాబాద్ అని, ఇంకొకటని ఇప్పటికే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో, ఇది ఒకటి కొత్తది రావాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. వెళ్తే గనక సక్సెస్ అవుతుంది. అయితే ఇందాకన్నట్టు ఓన్లీ బ్రాండ్ నేమ్ పరంగా దేశవ్యాప్తంగా తెలుస్తుందనేది ఒకటే బిగ్గెస్ట్ పాజిటివ్. అంతేగాని అమరావతి ఐపీఎల్ టీమ్ ఉంటేనే పెట్టుబడులొస్తాయేం లేదు. హైదరాబాద్ అనేది ఐపీఎల్ రాకముందు నుంచి డెవలప్ అవ్వాలా, చెన్నై అవ్వాలా, బెంగుళూరు అవ్వాలా అట్లా డెడికేటెడ్‌గా చేస్తే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, డెడికేటెడ్‌గా, నిజాయితీగా చేస్తే చంద్రబాబు అయినా, జగన్ అయినా ఎవరైనా సరే చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి వస్తాయి. కాపోతే వరల్డ్ ఒక 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు రెసెషన్ ఫేస్ చేస్తుంది. వరల్డ్ ఎకానమీ కూడా బాలేదు కాబట్టి జగన్ టెన్యూర్ అయినా రానున్నట్టే చంద్రబాబు టెన్యూర్ అయినా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి టఫ్‌గానే ఉంటది. అందులో అయితే క్వెషన్ లేదు. అట్లాగని మరీ హీనంగా ఏమీ ఉండదు. నిజాయితీగా, జాగ్రత్తగా, ప్లాన్డ్‌గా, ఫ్యూచర్ ఫోకస్డ్‌గా గనక చేసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. దానికి ఐపీఎల్ టీమే అవసరం లేదు. కానీ తెలుగు వాళ్ళకి ఎవరైతే
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోరుకుంటారో వాళ్ళకి మాత్రం వెరీ గుడ్ న్యూస్. క్రికెట్ అభిమానులకి ఖచ్చితంగా గుడ్ న్యూస్. యువత అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. హైటెక్ సిటీ చంద్రబాబు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పథకం ఎట్లా గుర్తుపెట్టుకుంటారో అట్లాగా నా నా హయాంలో ఒక ఐపీఎల్ టీమ్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చానన్నట్టు గుర్తుండాలి అందరికీ అనే ఉద్దేశంతో చంద్రబాబు ఫిక్స్ అయితే మాత్రం, ఆ రకంగా ఆయనకి డెఫినైట్‌లీ బెనిఫిట్ అవుతది. అంతేగాని పెట్టుబడులు ఉంటేనే వస్తాయనేది మాత్రం బుల్‌షిట్.